వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. నేను మీ తేజస్విని. వెల్కమ్ టు తేజీ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే పొట్లకాయ పెరుగు పచ్చడి అండి. ఇది చాలా క్విక్గా అండ్ ఈజీగా అయిపోయే సింపుల్ రెసిపీ అండి. సో ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకోండి. నెక్స్ట్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో 1 టీ స్పూన్ వరకు మెంతుల్ని, అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్రని, అలాగే 1 టీ స్పూన్ వరకు ఆవాలని యాడ్ చేసుకోండి. అందులోనే 1 టీ స్పూన్ వరకు శనగపప్పుని కూడా యాడ్ చేసుకోండి. సో ఇది కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇందులోనే 4 to 5 వరకు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఎండుమిర్చి కొంచెం వేగాక ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని 1 కప్ వరకు యాడ్ చేసుకోండి. సో ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 4 to 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. పొట్లకాయ ముక్కలు అనేటివి బాగా మగ్గనివ్వండి. సో నెక్స్ట్ ఒక జాడి తీసుకొని అందులో 10 to 12 మిర్చిని తీసుకొని అలానే ఒక అల్లం ముక్కను కూడా అందులో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అందులోనే వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోండి. దీన్ని ఫైన్ పేస్ట్గా పట్టుకోండి. నెక్స్ట్ చూసారా, పొట్లకాయ ముక్కలు అనేటివి చాలా సాఫ్ట్ పడ్డాయండి. సో ఇందులోనే 1 టీ స్పూన్ వరకు పసుపుని, అలాగే 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ పాటు దీన్ని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులోనే ఒక 1/2 లీటర్ వరకు కర్డ్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న కర్డ్ని మీకు వీలైనంత మంచిగా బీట్ చేసుకోండి. నెక్స్ట్ ఆఫ్టర్ 10 మినిట్స్ చూడండి, పొట్లకాయ అనేది కంప్లీట్గా కుక్ అయిపోయిందండి. సో దీన్ని 10 మినిట్స్ పాటు కంప్లీట్గా చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న ఈ మిశ్రమాన్ని ముందుగా తీసుకున్న కర్డ్లో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక దీంట్లోనే 1 కప్ వరకు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని, ఈ రెసిపీలో పెరుగే మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి ఆ మిశ్రమానికి మొత్తానికి మంచిగా పట్టేలా మిక్స్ చేసుకోండి. సో ఎంతో టేస్టీగా ఉండే పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అండి. ఇది బ్యాచిలర్స్ కానీ లేదా ఇప్పుడే వంట నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా కుదిరే సింపుల్ అండ్ క్విక్ రెసిపీ అండి. నా వీడియోస్ కాక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి తేజీ వ్లాగ్స్.